150 సినిమాతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్. ఎన్నో కథలు విన్న తర్వాత ఫైనల్ గా తమిళ సినిమా రీమేక్ తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ ఎపిసోడ్ పూర్తయింది. చిరంజీవి రీఎంట్రీ ఘనంగా జరిగిపోయింది. మరి నెక్స్ట్ సినిమా సంగతేంటి? 151వ సినిమాకు ఎలాంటి కథ వండి వారుస్తున్నారు? ప్రస్తుతం ఇదే ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి కోసం ఎలాంటి కథ సిద్ధమవుతోంది? అది ప్రయోగాత్మక కథ లేక మరోసారి మాస్ మసాలా యాంగిలా? కథ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు చిరంజీవి. అందుకే సినిమా అనౌన్స్ చేసినప్పటికీ పూరి జగన్నాథ్ పక్కన పెట్టేశాడు. అలాంటి చిరంజీవి 151వ సినిమా కథ విషయంలో కాంప్రమైజ్ అవుతాడా? ఖచ్చితంగా అవ్వడు. అందుకే సురేందర్ రెడ్డికి ఇప్పుడు తల ప్రాణం తోక్కొస్తోంది. 151వ సినిమా ఛాన్స్ ఇస్తాను, మంచి కథ రాసుకో అన్నాడు చిరంజీవి. సురేందర్ కు తోడుగా పరుచూరి బ్రదర్స్ ను కూడా అప్పగించాడు. వీళ్లంతా కలిసి ఇప్పుడు చిరు 151వ సినిమా కసరత్తులు ప్రారంభించారు. పరుచూరి మైండ్ లో ఓ 2 కథలున్నాయి. సురేందర్ రెడ్డి మైండ్ లో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది. ఇవి కాకుండా కామన్ గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే స్టోరీ ఎప్పటినుంచో నానుతూ ఉంది. మరి వీటిలో దేన్ని వీళ్లు టేకప్ చేస్తారనేది సస్పెన్స్. మెగా కాంపౌండ్ నుంచి తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం ఉయ్యాలవాడ కథకు కొన్ని మార్పులు చేసి కొత్తగా దాన్ని ముస్తాబు చేశారట. మరోవైపు తన మైండ్లో ఉన్న 3 కథల్ని రీమిక్స్ చేసి మరో కథను సిద్ధం చేశారట. ఈ 2 స్టోరీల్లోంచి చిరు ఒకటి ఫైనల్ చేయాల్సిందే. అలా ఏదైనా ఒకటి ఫైనల్ అయితే ఆ స్టోరీతో మార్చి 29న కొబ్బరికాయ కొడతారు. లేదంటే మళ్ళీ కథ మొదటికొస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.